మనిషి తలరాతని బ్రహ్మ రాస్తాడు అని చాలామంది అంటూ ఉంటారు కదా! దాంట్లో వాస్తవం ఎంతుందనేది మీకు సుస్పష్టంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. పూర్వం ఒకానొకప్పుడు వేదాలని అందించినటువంటి వేద వ్యాసుడి తండ్రి అయినటువంటి పరాశర మహర్షి పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది దేవతామూర్తులు, ఋషులు ఆయన దగ్గరికి వెళ్లి సాష్టాంగ ప్రణామము చేసి లోక కళ్యాణం కోసం మీరు ఎన్నో స్మృతులని అందించారు. అదే విధంగా స్కందత్రయ జ్యోతిష్యాన్ని కూడా మా సంతోషం కొరకు అందించండి అని ప్రాధేయపడినప్పుడు పరాశర మహర్షి ఈ విధంగా చెప్తారు. బ్రహ్మ వెనుక ముఖం నుంచి నేను ఏ విధంగా అయితే విన్నానో అదే జ్యోతిష్యాన్ని మీ అందరికీ తెలియపరుస్తాను. ఎవరెవరికి మాత్రమే చెప్పాలనేది కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పిన తరువాత జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా చెప్తారు. అదంతా తెలుసుకున్న ఋషులు మనిషి జీవితాన్ని బ్రహ్మదేవుడే ముందే రాసి పెట్టేసుంటారా అని మళ్ళీ అర్థం లేని క్వెషన్ వేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ వివరించే క్రమంలో పరాశర మహర్షి ఏమంటారంటే, కర్మకారకుడు శనిగ్రహం. ఆ శనిగ్రహానికి ఎవరు ఏ కర్మ చేస్తే వాళ్ళకి ఆ యోగాన్ని ప్రసాదించు అనే పనిని బ్రహ్మదేవుడు శనిగ్రహానికి అప్పగించారు అని మరీ సుస్పష్టంగా తెలియజేస్తారు.